కృష్ణ గీతామృతం భగవద్గీత సారం. ద్రుపదో ద్రౌపదేయస్య సర్వశః పృథ్వీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్. ఓ రాజా ధృతరాష్ట్ర, ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, మహాబాహువైన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖాలను వేర్వేరుగా ఊదారు. భావం: ఈ శ్లోకం ద్వారా సంజయుడు పాండవుల వైపున్న మహావీరులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. ద్రుపదుడు, ద్రౌపది కుమారులు, అభిమన్యుడు వంటి యువకులు, వృద్ధులు అందరూ ఒకే ఉత్సాహంతో ధర్మయుద్ధానికి సిద్ధమయ్యారని ఇది సూచిస్తుంది. దీని అర్థం పాండవుల సేన ధైర్యంతో, ఐకమత్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి సిద్ధమయ్యింది. ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో 18వ శ్లోకం. మరో శ్లోకంతో రేపు కలుద్దాం. హరే కృష్ణ.